నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. టీడీపీకి కార్యకర్తలే బలం బలగం. ఇప్పుడు ఆ బలంలో కూడా మహిళలే ఎక్కువగా ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే. ఎందుకంటే ఆడవారిలో ఈ మధ్య కాలంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడవారిని రాజకీయాల్లోకి రమ్మని ప్రోత్సహిస్తూ ఉంటారు. 2019 నుంచి చూసుకుంటే టీడీపీకి ప్రతి కార్యక్రమంలో మహిళలే ముందుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో కూడా మహిళలే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని కూడా అసెంబ్లీలో అవమానించినప్పుడు మహిళలే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపారు. అమరావతి రైతు ఉద్యమాన్ని మహిళలే ముందుండి తీసుకెళ్లారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్కసారిగా దూషించేసరికి అంబటి రాంబాబు గారు మహిళలే అంబటి రాంబాబు గారి మీద ఇంటికి దాడికి వెళ్ళింది. ఇలా చాలా విషయాలలో టీడీపీకి మహిళలే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.